హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ మహేష్ బాబునండి. ఇవాళ టేస్టీగా ఉండే దాబా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఈ మెథడ్లో చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే పార్టీల్లో కానీ ఫంక్షన్స్లో కానీ క్యాటరింగ్ వాళ్ళు కూడా చికెన్తో ఈ విధంగా చేసి వడ్డిస్తూ ఉంటారు కదా, అది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, కానీ మళ్ళీ దొరకదు. అందుకని ఆ టేస్ట్, ఆ రుచి ఇప్పుడు మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక్క 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి చికెన్, అది ఎలా అంటే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫ్రెష్గా 1కి 4 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ఒక స్పూను అంటే సాల్ట్ మీదకించి చల్లుకునేసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే కొద్దిగా అలా కిందకి మీదకి తిరిగేద్దాం. అప్పుడేమవుద్దంటే సాల్ట్ ఈ ముక్కలన్నింటికీ బాగా కలుస్తుంది కాబట్టి ఆ కలవటానికి. అలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో అంటే ఆ నూనెలో అంటే ఈ చికెన్లోకించి ఫ్యాట్ కరిగి అంటే కొవ్వు కరిగి నీరంతా బయటికి రావాలి. ఓకేనా. ఆ తర్వాత 1 స్పూను కారం వేసుకుందాం. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే 1 స్పూన్ వేసా. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా బాగా ముక్కలకి బాగా పట్టే విధంగా ఉడకనివ్వాలి. అది ఎలా ఉడకాలంటే ఇప్పుడు మనం ఈ పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే తినగలిగే విధంగా ఉండాలన్నట్టు. ఆ టైప్లో మనం దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఓకేనా. ఈ టైపు ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి 1 స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా చెక్క వేద్దాం. వేసిన తర్వాత ఒక 5 లవంగాలు, 2 యాలకులు వేద్దాం. వేసిన తర్వాత 1 స్పూను మిరియాలు వేద్దాం. మిరియాలు వేసిన తర్వాత ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకుందాం. అంటే ఒక 8-10 వేసుకోవచ్చు. ఓకేనా. స్పైసీ అది కూడా ఎంత అవసరమో అంత వేసుకోండి. ఇందాక 1 స్పూను కారం వేసాం కదా, ఈ కొద్దిగా ఎండుమిరపకాయలు, వీటిని మనం బాగా ఎరడాలుగా వేగనివ్వాలి. ఈ టైప్ వేగిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా. ప్లేట్లోకి వేసుకునేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఒక 3 టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. అవి కొంచెం పండ్లు తీసుకుంటే ఏంటంటే కొంచెం మంచి రుచి వస్తుంది, కానీ కట్ చేసేటప్పుడు మాత్రం తొడిం భాగంలో ఆ గడ్డ తీసేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. నీళ్లు పోసే అవసరం లేదు, దీంట్లో ఏంటంటే నీరు శాతం ఉంటుంది. అవి తీసి ఒక బౌల్లో పోసేసి తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టినాక మరొక మిక్సీ జార్ తీసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని చల్లారింది కదా, ఇప్పుడు వాటిని ఇందులో వేసేసుకుందాం. అవన్నీ వేసిన తర్వాత ఒక 2 ఇంచులు అల్లాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక వెల్లుల్లి గడ్డని మీద తోళ్ళు తీసి అందులో వేసి కొంచెం కొత్తిమీరను అందులో వేసుకుందాం. కొంచెం ఫ్లేవర్ ఎక్కువైనా పర్వాలేదు, రుచిగా ఉంటుంది. ఇది నీళ్లు సరిపడా వేసుకునేసి ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ నీళ్ళు అన్నది చూసి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టినాక దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకోవాలి. నూనె పోసి వేడెక్కనిచ్చి 2 బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా జీలకర్ర వేద్దాం. అంటే ఒక సగం స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కాస్తలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ వేగేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడకుండా ఎర్రగా సూపర్గా ఏగతాయి అన్నట్టు. ఈ టైపు వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసేసుకుందాం. అది పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు అందులో వేసేద్దాం. పసుపు వేసి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మనం ఏంటంటే కాస్త అలా కలుపుతూ దీన్ని కూడా మంచి తుక అంటూ పచ్చి వాసన పోయేదాకా దీన్ని బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కప్పు పెరుగు వేసుకుందాం. అంటే మన ఇంట్లో చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, చిన్న ప్యాకెట్ పెరుగు సరిపోతుంది. అది వేసిన తర్వాత దీన్ని అలా కలుపుతూ, అది ఎలా అంటే పెరుగు వేసినప్పుడు కొంచెం స్వీట్గా కలుపుకుంటే అది గడ్డలు లేకుండా మైనులాగా తయారేసి ఈ టైప్లో వెన్నలాగా కరగాల. అప్పుడేమవుద్దంటే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఎప్పుడైనా పెరిగేసినప్పుడు ఈ టైప్లో మనం నెయ్యి
టైప్ అయ్యేదాకా మనం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకునేసి ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి మీదకించి వేసుకునేసి 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలిపేసుకుందాం. ఈ రెండిటి ఫ్లేవర్ చికెన్లోకి వచ్చి మరింత రుచి వస్తుంది. అందుకోసమని ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా దమ్ అనగనివ్వాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అలా దమ్ అనిగితే ఆ చికెన్కి రుచి వస్తుంది, నెంబర్ 1గా ఉంటుంది అన్నట్టు. అట్లా అందుకోసమని ఈ టైప్లో కొద్దిగా అలా కలిపేసి ఇందాక మిక్సీ జారీలో కాసిన్ని నీళ్ళు పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, సగం గ్లాస్ సరిపోతాయి. అలా కొద్దిగా కుప్పిలిచ్చి, అంటే దాంట్లో అడుగు పొడుగు మసాలా ఉంటుంది కదా, కొద్దిగా కుప్పిలిచ్చి అలా నీళ్ళు పోసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా అలా కలుపుకోవాలి. అంటే సాల్ట్ మొత్తంగా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ పులుసు మరిగి చికెన్కి సూపర్ రుచి వస్తుందండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతం నీళ్ళు పోయలేదు కాబట్టి మనకి గ్రేవీగా చిక్కగా ఉండాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఒక్కసారి అలా కలిపి చూడండి. కానీ కూర మాత్రం నెంబర్ 1గా ఉంటుందండి. ఎవరైనా సరే, ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా తీయచ్చు. కానీ ఆ పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, పార్టీల్లో ఎక్కడ చేసినా కూడా సేమ్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. వాళ్ళు చేసి వడ్డిచ్చేటప్పుడు ఇంకా మనకు తినాలనిపిస్తుంది, కానీ మళ్ళీ దొరకదు. కానీ ఇప్పుడు మనం సొంతంగా మన చేతుల మీదగానే మన ఇంట్లోనే చేసుకునేసి మనకి నచ్చినంత తినచ్చు, ఇష్టంగా తినచ్చు. సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది ఎలా అంటే వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లోకైనా సరే నెంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.